ఇజ్రాయెల్ మీద దాడికి సంబంధించిన పరిణామాలు ఏవో చోటు చేసుకుంటున్నట్టునే అమెరికా తాజాగా కీలకమైనటువంటి హెచ్చరిక జారీ చేసింది. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనీ హత్యతో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలకు అమ్ముకోవడం, ఈ ఉద్రిక్త పరిస్థితులు ఎప్పుడైనా యుద్ధంగా మారొచ్చనే సంకేతాలు వెలువడుతుంటే రాబోయే రోజుల్లో ఇరాన్ లేక దానికి మద్దతిస్తున్న సంస్థలు ఇజ్రాయెల్పై దాడి చేసే అవకాశం గణనీయంగా పెరుగుతోందని వైట్ హౌస్ హెచ్చరించింది. ఈ వారంలో దాడి జరగచ్చని అప్రమత్తం చేసింది. నిఘా వర్గాల సమాచారం ఉటంకిస్తూ వైట్ హౌస్ ప్రతినిధి జాన్ కిర్బీ ఆ మేరకు ప్రకటించారు. మరోవైపు ఈ ప్రతీకార దాడులను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ పూర్తి సంసిద్ధతతో ఉందని ప్రకటించింది. టెహ్రాన్లో హమాస్ అధినేత ఇస్మాయిల్ హనీ హత్యానంతరం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించడం, బీరూట్లో ఇజ్రాయెల్ జరిపిన దాడులు తమ అత్యంత సీనియర్ మిలిటరీ కమాండర్ పాద్ షుక్రు మృతి చెందాడని హెజ్బుల్లా కూడా ప్రకటించింది. హనియా హత్య ఇరాన్ గడ్డ మీద జరిగింది. దాంతో ఇరాన్, హమాస్, హెజ్బుల్లా ఇజ్రాయెల్ మీద విరుచుపడేందుకు సిద్ధంగా ఉన్నామన్న అంచనాలతో పశ్చిమాసియా ఇప్పటికే నూరుగప్పి నిప్పులా ఉంది. ఈ తరుణంలో అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ ఇట్లీ నేతలు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. కాస్త ఓర్పు వహించమని ఇరాన్ని కోరిని ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ప్రయత్నాలకు మద్దతు ఇస్తూ ఈ ప్రకటన చేసినాయి. సైనికపరమైన ఉద్రిక్తతను నియంత్రించాలంటూ బ్రిటన్ ప్రధాని, జర్మనీ ఛాన్సలర్ ఇరాన్ కొత్త అధ్యక్షుడిని సంప్రదించినటువంటి నేపథ్యం. ఇకపోతే హెజ్బుల్లా స్థావరంలో లెబనాన్ మీద ఎయిర్ పెట్రోలింగ్ చేస్తున్నట్టు మరోవైపు ఇజ్రాయెల్ ప్రకటించింది. అలాగే ముప్పుగా భావిస్తున్న లక్ష్యాల మీద దాడులు చేస్తుంది. పరిస్థితుల తీవ్రతను గుర్తించిన అమెరికా పశ్చిమాసియాకు అణాందోళనాంతర్గామిని ఆల్రెడీ పంపుతోంది.